హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము వెజ్ పులావ్ చేసుకుందామండి. దానికోసం ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు వేసుకొని కొంచెం సాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మన వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను క్యారెట్ వేస్తున్నాను, ఆలు కూడా వేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన వెజిటేబుల్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. మనకి ఇంకేమన్నా వెజిటేబుల్స్ అవసరం ఉంటే మనం దీన్ని ఏవి తినగలదో అవి వేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి 2 ఉన్నాయి కాబట్టి ఇవి 2 వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మరి ఒకసారి కలుపుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మరి ఒకసారి కలుపుకొని మనము బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున నేను పోస్తున్నాను. అవి పోసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకొని మరి ఒక్కసారి కలిపి, ఎక్కువగా కలపొద్దు, ఒకసారి అలా తిప్పి మనం ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి, అంతే సరిపోతుంది. విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం కాసేపు వెంటనే మూత తీయొద్దు. బాగా చల్లారిన తర్వాత మనం మూత తీసుకోవాలి. వేడి మీద తీస్తే ముద్దలాగా అవుతుంది కాబట్టి త్వరగా తీయొద్దు. కాసేపు చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ప్రెషర్ తీస్తున్నాం. చూడండి ఎంత బాగా అయిందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు వెజిటేబుల్ రైస్. మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. కర్రీ లేకపోయినా ఇలాగే తినొచ్చు. లేదంటే దీని కాంబినేషన్ పచ్చిపులుసు కూడా చాలా బాగుంటుంది. పచ్చిపులుసుతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చూద్దాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.